సంతోషము కలదని నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఆ సంపూర్ణ సంతోషము నీ సన్నిధానములో పొందుకొని లోకములో, సంఘములో, కుటుంబంలో అనేకమైన విషయాల్లో దేశరీలే భక్తి జీవితం మాకు ప్రసాదింపజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ మహిమైనటువంటి నామములో ప్రభువా, ఇదిగో దేవానికి స్తోత్రాలు నాయన. ప్రారంభించబడుతున్న ప్రతి పరిశుద్ధ పునరుద్ధరణ దినపు ఆరాధనలో దేవానికి స్తోత్రాలు, నీ సన్నిధి తోడుగా వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మొదటి ఆరాధనలోను, రెండవ ఆరాధనలోను, మూడవ ఆరాధనలోను తండ్రి నీ కృప తోడుగా ఉంచి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీ పాద సన్నిధానంలో తండ్రి నీకు మహిమకరంగా జరిపించుకుంటున్న ప్రతి ఆరాధనలో ఇదిగో నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రారంభించబడుతున్నటువంటి మొదటి ఆరాధనలో దేవానికి స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి రావాల్సిన బిడ్డలు నా తండ్రి ఎవరెవరైతే సిద్ధపడి వస్తున్నారో వారు క్షేమముగా తోడుకొని వచ్చి ఇదిగో తండ్రి ఆరాధన అంతట్లో, ఈ మొదటి ఆరాధన అంతట్లో నీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. నీ పాద సన్నిధిలో ప్రభు నీకు వందనాలు తండ్రి. ఈ మొదటి ఆరాధనలో పాల్చ మొదలుకొని చివరి ప్రార్థన వరకు ప్రారంభించబడుతున్న ఆరాధన అంతట్లో ఏక మనసుతో, ఏకాత్మతో నిన్ను స్తుతించి ఆరాధించే హృదయాలను మాకందరికి మీరు అనుగ్రహింపచేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారములను బట్టి ఇదిగో మా హృదయాలతో నిండు మనసుతో నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ మహామహిమైనటువంటి నామంలో ప్రభువా నీకు వందనాలు నాయనా. ఈ యొక్క ఆరాధన అంతట్లో నీ నామాన్ని ఘనపరచుకోమని, రావాల్సిన బిడ్డలను క్షేమముగా తోడుకొని అయ్యా తండ్రి నీ సన్నిధికి నడిపించుకోమని, నూతనమైన ఆత్మలను కూడా నడిపించమని, ఈ యొక్క నూతన మాసంలో, ఈ 3వ మాసంలో నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు కృపా సంఘంలో మీరే జరిగించి నీ నామాన్ని ఘనపరచుకున్నామని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.